అగ్నిదేవ్ గారు, మీ ప్లాన్ ఏంటండి? లక్ష్మి, ఇందాక ఆ చేపలు పట్టే ఆవిడతో ఏం మాట్లాడావు? అదా, పున్నమి నారాయణమ్మ సొంత కూతురు కాదంట. పున్నమి కన్నవాళ్ళెవరో తనకు తెలుసంట. ఆ విషయం పున్నమికి చెప్పాలంట. నిజమా? ఏం చెప్పింది? ఆవిడ అదే చెప్పింది నాకు. ఆ సోది నాకెందుకులే అని పట్టించుకోలేదు. ఆవిడ పున్నమిని వెతుక్కుంటూ వెళ్ళింది. వైదిక, అంటే ఆ చేపలు పట్టే ఆవిడకి పున్నమే శివదేవన్నయ్య కూతురని తెలిసిండొచ్చు, కానీ ఈ నిజం పున్నమికి తెలియకూడదు. తెలిస్తే మన కథ కంచికెళ్ళిపోతుంది. వెళ్ళి దాని పనేంటో చూడు. ఎలాగైనా పున్నమికి నిజం చెప్పేయాలి. ఆగో, ఎవరు నువ్వు? ఇక్కడ పూజ జరుగుతుంటే అలా మధ్యలో వచ్చేస్తున్నా? ఇక్కడ మాకే దిక్కులేదు, మధ్యలో నువ్వు ఒక దానివే. ఎలా? వైదికమ్మ గారు, దేవుడు ముందు అందరూ సమానమే. అమ్మా, గుడి ధర్మకర్త అమ్మగారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు పూజ చేసుకోండి. అమ్మా, నన్ను గుర్తుపట్టలేదా? మీరు? అవునమ్మా, నేనే. ఆ రోజు మిమ్మల్ని గూడెంలో చూడగానే మీకు ఒక నిజం చెప్పాలని వచ్చాను. కానీ నారాయణమ్మ ఉండడం వల్ల కుదరలేదు. మళ్ళీ హాస్పిటల్లో మీ నానమ్మ అన్న మాటలు వినకాడ్నించి నీకు నిజం చెప్పాలని వచ్చాను. కానీ నువ్వు కనిపించలేదు. ఆ అమ్మవారి దయ వల్ల, ఆ అమ్మవారి సమక్షంలో నీకు నిజం తెలియాలని రాసుందేమో. అందుకే ఇక్కడ కనిపించావు. ఇంతకీ నాకేం చెప్పాలనుకుంటున్నావు? మరి వీళ్ళెందుకు ఆపుతున్నారు? నీ కన్నవాళ్ల గురించి నిజం చెప్పాలనుకున్నాను. ఆ నిజం నీకు తెలియకూడదని వీళ్ళు ఆపుతున్నారమ్మా. ఏమంటున్నావు అమ్మా? నా కన్న వాళ్ళ గురించి మీకు తెలుసా? చెప్పమ్మా, ఎవరు నా కన్నవాళ్ళు? ఎక్కడుంటారు? ఎలా ఉన్నారు? అసలు ఉన్నారా లేదా చెప్పండి. నువ్వు నీ కన్నవాళ్లకి దగ్గరలోనే ఉన్నావమ్మా, కానీ వాళ్లే నీ వాళ్ళని తెలుసుకోలేకపోయావు. ఏం చెప్తున్నారమ్మా? ఇంతకాలం ఏ ఇంట్లో అయితే నువ్వు పనమ్మాయిగా ఉన్నావో అదే నీ ఇల్లు తల్లి. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. చెప్పమ్మా. మహాదేవి గారు, ఈ పున్నమి మీ సొంత మనవరాలు. శివదేవు బాబు గారికి గూడెం పిల్ల కమలికి పుట్టిన ఆడ సంతానం. నువ్వు చెప్పేది నిజమేనా? అమ్మా, నువ్వేమంటున్నావు? నిజం బాబు. మీరు కమలి ప్రేమించుకున్నప్పటి నుంచి నాకు తెలుసు. కమలి నా దగ్గర ఎప్పుడూ చేపలు కొనటానికి వచ్చేది. పున్నమి, నువ్వు నా కూతురువా? అంతేకాదు బాబు, నీ భార్యను చంపింది ఎవరో కాదు, ఈ దుర్మార్గులే. ఆ తల్లి ప్రాణాలు పోతున్నా బిడ్డను నీ దగ్గర చేర్చాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో కమలి ప్రాణాలు కోల్పోయింది. ఆ బిడ్డ అక్కడ నారాయణమ్మకు దొరకటంతో నారాయణమ్మ పెంచుకుంది.
అమ్మా ఇన్ని ఇలా మాటలతో కాదు, వీడు నా కమలిని ఎలా చంపాడో వీడిని కూడా నేను అలాగే చంపాలి. రేయ్, రేయ్, అనే, నీకు అనే. నేనేం అన్యాయం చేశాను? లేదన్నయ్య. నా కమలిని పొట్టన పెట్టుకున్నావు కదరా, నేను వదలలేదు. నీకేం అన్యాయం చేశాను? నిన్ను నా సొంత తమ్ముళ్ళలో చూసుకున్నాను. అలాంటిది నా కమలిని నువ్వు పొట్టన పెట్టుకుంటావా? నువ్వు మర్చివేనా? అసలు నువ్వు మర్చివేనా? రే 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 నిన్ను వదలరా. ఛీ, రే, ఛీ, ఛీ, నువ్వు మర్చివిరా. రే, నా ఇంట్లో ఉంటూ మా వారసురాల్ని మాకు కాకుండా చేయడానికి ఎన్ని కుట్రలు పన్నావురా నువ్వు? ఛీ, నీచుడా, నిన్ను నిన్ను ఏం చేసినా తప్పలేదురా. చిచ్చి, నీ మొహం చూడాలంటే అసహ్యం వేస్తోంది. మా అమ్మని చంపిన నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. నన్ను నా కుటుంబానికి ఎలా దూరం చేశావో నిన్ను నీ కుటుంబానికి శాశ్వతంగా దూరం చేస్తాను. పున్నమి, చాలా ఆపో. ఈ చేపలమ్మ సూరమ్మ చెప్పిన కథ చాలా బాగుంది. ఇదే నిజమై ఉంటే ఆ నారాయణమ్మ ఎందుకు నిజం చెప్పలేదు? ఈ జాబిలని పరిచయం చేసింది ఆ నారాయణమ్మే కదా. ఏయ్ సూరమ్మ, నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? నీ చేత ఎవరు ఈ నాటకం ఆడిస్తున్నారు? మహదేవమ్మ గారు, నేను చెప్పేది నిజం. వీళ్ళే ఏదో నాటకం ఆడుతున్నారు. కావాలంటే పరమ పవిత్రమైన అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను చెప్పేది అబద్ధమైతే వీళ్ళని ఈ అమ్మవారి మీద ఒట్టేసి చెప్పమానండి. ఏం వైదిక, నోరు మూగబోయిందా? తను అడిగినట్టు ఒట్టేసి చెప్పు. ఈ జాబిలి నా మనవరాలా, లేదంటే పున్నమి నా మనవరాలా? నిజం చెప్పు. అమ్మ, నా బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం చెప్తే ఆ అమ్మవారిని ఆ బిడ్డని శపిస్తారు. నా బిడ్డకి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో ఏంటో. నిజం చెప్పేద్దాం. ఈ జాబిల్లి మీ మనవరాలు కాదత్తయ్య. అసలు మనవరాలు పుణ్యమే. ఇది రాజవంశపు వారసురాలా? ఇంతకాలం దీన్ని ఏడిపించానే. ఛీ! ఒక బిడ్డకి తల్లి వయ్యుండి ఇంకొక బిడ్డను అనాథం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? నాన్న, ఇన్నాళ్ళకి ఆ దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల నా వాళ్ళు నాకు దొరికారు. ఇది తలుచుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది. మీ వల్ల నా వాళ్ళు నాకు దొరికారు. కానీ మీ అమ్మని చంపేశారమ్మా వీళ్ళు. తనే నా జాబిల్లి. అమ్మ పున్నమి, నువ్వు నా మనవరాలివా? నానమ్మా, అందుకే ఆ దేవుడు మనల్ని కలిపాడో ఏమో, దత్తత తీసుకునేలా చేశాడేమో. ముందుగానే నీ నోటి వెంట నాన్న నానమ్మ అని పిలిపించాడేమో. నా బంగారు తల్లి. అభం శుభం తెలియని మా అమ్మని చంపి మా నాన్నని పిచ్చివాణ్ణి చేసి నా కుటుంబాన్ని ఎటు కాకుండా చేయాలనుకున్న మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మా అమ్మని చంపిన నిన్ను
ప్రాణాలతో వదిలిపెట్టను. నన్ను నా కుటుంబానికి ఎలా దూరం చేశావో నిన్ను నీ కుటుంబానికి అలానే దూరం చేస్తాను. పొడవద్దు. వద్దు, పొడవద్దు. అగ్నిదేవ్. వదిలే. చంపదు, 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 చంపదు. హే, పిచ్చా నీకు? చంపదు. ఒప్పుకుంటాను, ఒప్పుకుంటాను. అగ్నిదేవ్, ఏంటి అలా చేస్తున్నావు? నీకేనా పిచ్చి పట్టిందా? వాళ్ళు వీళ్ళు కాదు, భయంతో మీరే నిజం చెప్పేసేలా ఉన్నారు. అంటే ఆ చేపలు పట్టే సూరమ్మని నువ్వు ఆపలేదా? లేదు, ఆవిడ ఇంకా నిజం చెప్పలేదా? ముందు మీరు నోరు ముయ్యండి. ఇంతకీ వీళ్ళు ప్లేట్లు మార్చారా లేదా? పంతులు గారు, మీరు పూజ ప్రారంభించండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. హరి ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తోం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శ్వేతసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజే విద్వాజినీవతి ధీనామవిత్రియవతు. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఎవరి కోసం వెతుకుతున్నావు? అదేనమ్మా, పున్నమికి ఒక విషయం చెప్పాలి. ఓ, పున్నమియా? పున్నమి ఇక్కడ లేదు కదా, బయట ఉంది. పద చూపిస్తాను. ఆ. పద. రా. అమ్మా, పున్నమి ఎక్కడో చెప్పండి అమ్మా. చెప్తాను. పున్నమిని ఎక్కడికి పంపించాలనుకుంటున్నామో అక్కడికే నిన్ను కూడా పంపిస్తాను. నిజం చెప్తుందట, నిజం. మహాదేవి గారు, మీరు తీసుకొచ్చిన పట్టు చీర నగలు ఇలా తీసుకురండి, అమ్మవారికి సమర్పించాలా? పున్నమి, తీసుకురమ్మా. అలాగే. ఇదిగో నానమ్మా. పంతులు గారు తీసుకోండి. అసలు వజ్రాల హారం మా దగ్గరుంది. మీరు చెప్పిన వజ్రాల హారం ఇప్పుడు అమ్మవారికి ఇవ్వకపోతే జనం ముందు మీకు జరిగే అవమానాన్ని చూడ్డానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను పెద్దమ్మ. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అగ్నిదేవ్, కానీ నువ్వు ఆలోచించేదేదీ జరగదు. మాకు జరుగుతుందనుకుంటున్న అవమానం మీకు జరగబోతుంది.
మీరు సంతోషంగా చూడాలనుకున్న వేడుక మేం చూడడానికి సిద్ధంగా ఉన్నాం. పున్నమి, ఈ దెబ్బకు నువ్వు ఓడిపోతావే. నువ్వు తెచ్చిన వజ్రాల హారాన్ని నేను మార్చేశాను. నేను తెచ్చిన హారం నీ ప్లేట్లో ఉంది. ఇప్పుడు చూడు. ఇది మామూలుది కాదు. అమ్మవారికి నగలు పట్టుచీర అరేంజ్ చేసింది. పంతులు గారు, వీళ్ళు ధర్మకర్తలుగా పెత్తనం కోసం వచ్చారే తప్ప అమ్మవారి మీద భక్తితో రాలేదు. అసలు వీళ్ళు తెచ్చిన సారే ఏంటో చూపించమని చెప్పండి. ప్రతి ఏడాది రాజ్మహల్ నుండి ఎలాంటి సారే వచ్చేదో అలాంటి సారే ఇప్పుడు కూడా తీసుకొచ్చాం. మా సారే అక్కడే ఉంది, చూడండి. కావాలంటే చూడండి. ప్రతి ఏడాది నానమ్మ ఎలాంటి సారే తెచ్చేదో అలాంటి సారే మేం తీసుకునొచ్చాం. మా దగ్గర ఇంతకన్నా విలువైన నగలున్నాయి. ఈ పున్నమి తెచ్చిన నగలు పట్టుచీర మా స్థాయికి ఏ పాటి? మేము తెచ్చిన వజ్ర వైఢూర్యాల ముందు ఇవి దేనికి పనికిరావు. జాబిలి, మన నగలు తీసుకురామ్మా. ఇవేనా వజ్రాలు మీవి? బాగున్నాయి వజ్రాలు పెద్ద పెద్దగా. వీళ్ళ మొహాలు చూసినప్పుడే అర్థమైంది, కన్నవాళ్ళకి అన్నం పెట్టలేని వాళ్ళు అమ్మవారికి నగలు పెడతారా అని. మంచి పని చేసావు పున్నమి, ముళ్ళుని ముళ్ళుతోనే తీసావు. కంగ్రాట్స్. థ్యాంక్స్ వకీల్ సాబ్. ఏమిటి అగ్నిదేవా, పట్టు చీరలని, నగలని, వజ్రాలు అని, వైఢూర్యాలని ఎన్నెన్నో గొప్పలు మాట్లాడావు. నీ భాషలో నగలు అంటే ఇవేనా? అమ్మవారికి సారే అంటే ఇదేనా? అనవసరంగా దీని మాటల మాయలు పడిపోయి మేం మోసపోయాం. చెప్తున్నాను కదా పిన్ని, మేం తెచ్చింది పట్టు చీర వజ్రాల నగలే. జాబిలి, అందరికీ కనిపిస్తున్నాయి మీరేం తెచ్చారో. పున్నమి కావాలనే మమ్మల్ని తప్పుదోవ పట్టించింది. ఈ నగలు దానికి, దాని రాళ్ల రప్పులు మాకొచ్చేలా చేసి బోల్తా కొట్టించింది. పంతులు గారు, ఆ పాపాత్ముల్ని క్షమించి తరతరాల నుంచి మా వంశం నుంచి వస్తున్న అమ్మవారికి చెందిన నగలు, చీరని గుళ్ళో ఉన్న అమ్మవారికి సమర్పించండి. అమ్మా మహాదేవి గారు, ఈ నగలు పట్టు వస్త్రాలు చూపించి వస్తాను.
డాడీ మనల్ని మోసం చేశారు వీళ్ళు. వాళ్ళు బతుకులేంటో తెలిసి కూడా వజ్రాల హారం తెచ్చారంటే మనం నమ్మాం చూడు, మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి. అదే మనం చేసిన మొదటి తప్పు. చిన్నప్పుడు చదువుకొనుంటే ఒక మాట గుర్తుంటుంది అగ్నిదేవ్ గారు, చెరపకురా చెడేవో అని. అది గుర్తుందా?